అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు ఉత్పత్తిని ఎగుమతులను నిలిపివేస్తున్నట్లుగా కువైట్ శనివారం ప్రకటించింది. ఇప్పటికే ఖతార్, ఇరాక్ ఈ ప్రకటన చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్లో తీవ్ర ప్రకంపనలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రంలో హర్మోజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో నౌకాయానం స్తంభించిపోయి పలు దేశాల్లో చమురు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇప్పుడు ఏకంగా చమురు ఉత్పత్తి నిలిచిపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. దీని ప్రభావం భారత్ మీద కూడా గణనీయంగా ఉండనుంది. బ్యారెల్కు కేవలం $1 పెరిగినా భారత్పై 16,000 కోట్ల అదనపు భారం పడుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలో నెలకొన్న అరేబియా సముద్రం కాకుండా ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు నుంచి చమురు కొనుగోలు చేయడానికి సౌదీ అరేబియాతో భారత్ ఒప్పందం చేసుకుంది. రష్యా చమురు, గ్యాస్ కూడా ఇదే ఎర్ర సముద్రం మార్గం గుండా భారత్కు చేరుకుంటుంది. వివిధ దేశాలకు చెందిన ఎల్పీజీ ట్యాంకర్లతో పాటు దాదాపు 600 నౌకలు ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో నిలిచిపోయాయి. వీటిలో 32 లక్షల సిలిండర్లకు సరిపడా గ్యాస్ రవాణా చేసే సివలిక్ నౌక కూడా ఉంది. ఇది ఖతార్లో ఆగిపోయింది. ఇది భారతదేశంలో అత్యధిక సామర్థ్యం కలిగిన ఎల్పీజీ రవాణా నౌక. హర్మోజ్ జలసంధి మీదుగా సాధారణంగా నిత్యం 170 నౌకలు వెళ్తుండగా యుద్ధం వల్ల వాటి సంఖ్య 2కు పడిపోయింది.